హ్యాపీ బర్త్డే టు యు గురూజీ. ఆ కన్నీళ్ళు ఏంటండి? కన్నీళ్లు కాదురా, హ్యాపీ టీయర్స్. 40 ఏళ్ల నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆరంగరేటాలు తకదిమి 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 తప్ప ఇలాంటి కేక్ కటింగ్లు లేవురా. రాజా, గురూజీ నేనంటే నీకెందుకు అనిపిస్తా? ఇదేంట్రా? కేక్ కట్ చేయండి. ఇక్కడ నా పేరు లేదేంటి రాజా? అక్కడ లేని పేరుని చూస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ప్రేమను చూస్తున్నారా గురూజీ? రాజా, గురూజీ ఏంట్రా? ఏంటో చెప్పేది? నేనేం చెప్పాను? అందుకే ఆ దేవుడు నీకు హైట్ తో పాటు బ్రెయిన్ కూడా ఇవ్వలేదు. ఏం చెప్పింది? మీరు ఉండండి గురూజీ, ఇప్పటికిప్పుడు సరిగా చెప్తా. ఏం చెప్పావే? ఏం చెప్పావి? ఏం చెప్పిందిరా? శ్వేత పుట్టినరోజు కూడా ఈ రోజేనంట. ఈ విషయం ముందే తెలుసుంటే 2 కేకులు ఆర్డర్ చేసేవాడు గురూజీ. ఒకన్నేమో మీరు, ఇంకొకన్నేమో శ్వేత. ఏ కనికి న్యాయం చేయాలో తెలియక 2 కళ్ళు కొట్టుకుంటారు గురూజీ. ప్లాండ్ గా పేరు కూడా రాయించకుండా పిచ్చి పెర్ఫార్మెన్స్ కట్ చేయించు, దాని చేతనే చేయించు. ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ. అవును, మీకు కేక్ కటింగ్ అవసరమా? అది పోలేని చెప్తాను, అది పోలేని చెప్తాను. నువ్వు కట్ చేయమ్మా. నేను కేక్ కట్ చేయను. ఏ శ్వేత, నేను జరిగింది ఏదో ఇంకా మనసులో పెట్టుకున్నట్టు ఉన్నావు. నేను టోటల్ క్లియర్. ఈ రోజు నుంచి మనం మంచి ఫ్రెండ్స్. అది కాకుండా నీకు వేరే ఫీలింగ్స్ ఏమైనా ఉంటే కట్ చేయకు. మానే 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 మానే. వీడిని కట్ చేయాలంటే ముందు నువ్వు కేక్ కట్ చేయాలి. కమాన్ శ్వేత, కట్ చేయి. గో అహెడ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై శ్వేత. ఇవాళ శ్వేత బర్త్డే నీకెలా తెలుసు? లవర్ బర్త్డే చేసుకోవడం మీద మ్యాటర్ గురూజీ. ఎవరా? ఫ్రెండ్ అన్నావు కదరా? లవర్ గా తెలుసుకున్నాను, ఫ్రెండ్ గా సెలబ్రేట్ చేశాను. నువ్వు సామాన్యుడు కాదురా. మ్యూజిక్. హే శ్వేత, ఫస్ట్ టైం నువ్వు ఇలా హ్యాపీగా ఉండటం చూస్తున్నానే. ఓ మై ఫ్రెండ్, సూపర్ ఫ్రెండ్. సారీ. ఊలాలా 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 నా విద్య. అయ్యో మళ్ళీ గుద్దేశాను. సారీ, మళ్ళీ సారీ. ఫ్రెండ్ ఫ్రెండ్ నా విద్య బాలన్ అటు పక్క పోదా. సెల్లర్ లో బెంచ్ ఉంది, పక్కనే ఫ్లాట్ ఉంది. బేబే చాయిస్ ఇస్ యోర్స్. లెఫ్ట్ లో విజయ్ హాస్పిటల్ ఉంది, రైట్ లో అపోలో హాస్పిటల్ ఉంది. చాయిస్ ఇస్ యువర్స్. ఈ వయసులో హీరోయిజం అవసరం ఏంటంటే నువ్వు వెళ్ళి అమ్మాయిని కాపాడరా. పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. ఏం ప్రాబ్లం అవుతురా నీకు? సినిమా చూడలేదంటే హీరోయిన్ రౌడీలు ఏడిపించడం, హీరో రావడం, రౌడీలు కొట్టడం, ఆ తర్వాత లవ్ డాన్స్లు పాటలు ఇలాంటి ఏదో పత్యాపరాలు నా వల్ల కాదు. అమ్మా శ్వేత, ఇలాంటి పత్యాపారాలు ఉండవని చెప్పమ్మా. ఇదొకటి షాక్ లోకి వెళ్ళిందంటే గంట దాకా తిరిగి రాదు. ఒరే నేను చెప్తున్నాగా, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించదు. ఒట్టు నా మీద ఒట్టు. వాడు బతిమాలడం, నువ్వు దానికి బిల్డప్ ఇవ్వడం. అంటే నన్ను కొట్టేస్తావా? కొట్రా. నీ రియాక్షన్ మారినా పర్వాలేదు, నీ రియాక్షన్ మారకూడదు. ఫ్రెండ్ అదిగో మారిపోతుంది. చూడు మారిపోతుంది. చూడు. వీడికి ఎలాగో బుద్ధి లేదు. ఫ్రెండ్స్ గా మీరైనా చెప్పాలా లేదా? గురూజీ, eyes twinkling, lips shivering, expression changing, eye doubting, she loving, Fighting, go fighting. ఏ గురుజే కదరా ఫ్రెండ్స్ లో ఉండాల్సిన వాళ్ళు లవర్స్ గా మారిపోయేటోళ్ళు. చూడు ఎలా చూస్తుందో. చూడు ఇంకా అలాగే ఉంది. అమ్మాయి, ఆ కుడికని చెవులేంటి చిన్నగా మెరుస్తుంది. అయ్యో, కొప్పు తీసి నన్ను లవ్ చేస్తున్నావా? కాదు. అమ్మయ్యా, నాకు శ్వేతకి ఏమీ లేదు గురూజీ. మాట నిలబడి మీరే గెలిచారు. గురూజీ ఎందుకు ఏడుస్తున్నారు? హ్యాపీ టీయర్స్. మరి సాడ్ టీయర్స్. కింద చూడు. గురూజీ, రెండే ఉండాలి, 4 చేతులు ఉన్నాయేంటి? ఏ శ్వేత, మరి గురుగారు ఒట్టా గిట్ట పోతే పోయాడులే పొట్టోడు. రే అదేమన్నా పర్లేదు, నువ్వు మాత్రం మనసు మార్చుకోకరా. గురూజీ, చీరెళ్ళి ముళ్ళమే పడ్డా, ముళ్ళెళ్ళి చీరమే పడ్డా, చిరిగేది
చీరేగా గురూజీ. ఏంట్రా సౌండ్? నిజంగా చీరే జరిగింది గురూజీ. వీడు హోమ్ మినిస్టరా? సింగపూర్ ట్రిప్ ఎలా జరిగింది సార్? మా నాన్నగారు ఆశీస్సులు 10 కోట్ల మంది ప్రజల అభిమానం మాకు అండగా ఉండగా ఎలా జరుగుతుంది? అద్భుతం. అక్కడ జరిగిన చర్చల గురించి చెప్తారా సార్? దేశ భద్రత దృష్ట్యా అవేమి చెప్పలేం, కానీ ఈ టూరు మర్చిపోలేను. ఎన్నో మధుర అనుభూతి. బాగుందా? మీరు సూపర్ సార్. ఎక్స్ప్రెషన్ మార్చు. హలో పార్ట్నర్. హాయ్ రవీందర్. సీఎం కంటే నీకే ఫాలోయింగ్ ఎక్కువ. మా నాన్న పోతూ పోతూ నాకిచ్చిన ఆస్తది. ఎక్కడికి వెళ్దాం? ఎప్పుడూ కలిసే చోటే. ఓకే. 1 2 3. Small doubt. అడుగు ఆంగ్ల బిడ్డ. What is the meaning of dingy chaka? గుడ్ డౌట్. బిడ్డలారా, డింగ్ అనగా పరమాత్మ, చక అనగా ఆత్మ. పరమాత్మను ఆత్మతో కలిపేదే డింగి చక. టచ్ ద గాడ్. నౌ ఆర్ యు ఆల్ రెడీ టు టచ్ ద గాడ్? శాంతారాం బిడ్డ, బలరాం బిడ్డ, రవీంద్ర బిడ్డ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాకు కాదు, లోక కళ్యాణం జరగాలని దీవించండి. ముందు జనం, ఆ తర్వాతే మనం. సర్వే జన సుఖినో భవంతు. వారిని అర సెకండ్ లో నా భక్తుల్ని నీ భక్తులుగా మార్చేసుకున్నావు. నేనే దొంగననుకుంటే నీకంటే పెద్ద దొంగ. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. లోపలికి వెళ్దామా? ఎక్స్ప్రెషన్ మార్చు. ఇది సింగపూర్ లో మనం కట్టబోయే 7 స్టార్ హోటల్. 4 డబ్బు ఈక్వల్ గా షేర్ చేసి ఇన్వెస్ట్ చేశాను. ఎనీ డౌట్స్? నీ మీద డౌటా? మన 5 ఏళ్ల అక్రమార్జనకి విక్రమార్కుడు నువ్వే కదరా. నువ్వు పదవిలోకి వచ్చాక లాస్ట్ 1 year లో మనం కొట్టింది 2000 కోట్లు. ఆల్ టైమ్ రికార్డ్. ఆ బ్లాక్ మనీ ఎంత భక్తి రూపంలో వైట్ గా ఫారిన్ కి. ఇక మిగిలింది నీ డ్రీమ్ సీఎం అవ్వడమే. మీ నాన్న బతికున్న నాళ్ళు పదవద్దు అని పార్టీ లీడర్ గా సేవ చేస్తూనే పోయాడు. కనీసం నువ్వైనా. జనం ముందుండి నడిపించేవాడు నాయకుడు. మా బాబులా డబ్బుండదో పదవి ఉండదు. జనం వెనకుండి వాళ్ళనే దోచుకునేవాడు రాజకీయ నాయకుడు. నాలా డబ్బొచ్చింది, పదవి కూడా వచ్చేస్తుంది. ఛాంబర్ దగ్గర జనాలు వెయిటింగ్ సార్, మనం అర్జెంట్కి వెళ్ళాలి. కొంచెం సేపు ప్రజాసేవ చేసి వస్తాం. I'll talk to you later. Get lost. అయ్యా హోమ్ మినిస్టర్ గారు, 10 ఏళ్ళుగా మేము ఉంటున్న కాలనీ పడగొట్టి ఏదో ఫ్యాక్టరీ కడతారంటయ్యా. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే రోడ్డు మీదకి వస్తామయ్యా. ఏ సార్, ప్రభుత్వం ఉన్నది ప్రజల్ని కాపాడటానిక దోచుకోవడానిక? మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. అలాగేనయ్యా. రవీందర్, చెప్పు బలరాం. లోపల ఉన్న మలేషియన్ గ్రూప్ మన వాళ్ళే. జాగ్రత్తగా డీల్ చేయి. నేను చూసుకుంటాను. హ్యావ్ ఎ సిట్. హాయ్ సార్. హలో, బలరాం కాల్డ్ మీ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కళానీలో కథే ఫ్యాక్టరీకి సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి. కష్టం. జనం ఒప్పుకోరు. చూశారుగా, కొన్ని 100 కుటుంబాలు. I will give 100 crores to you. నన్ను నమ్మి గెలిపించిన వాళ్ళు 300 crores. నా లాంటి నీతిమంతుణ్ణి డబ్బుతో కొనలేరు. 500 crores. ఏయ్ సుబ్బయ్య, అమ్మొచ్చిందా? రాలేదయ్యా. రాదు, నేనే వస్తున్నా.
ఏవమ్మా నన్ను కన్న మహా తల్లి నమస్కారం. భోజనం చేసావా? టాబ్లెట్ వేసుకున్నావా? పిలిస్తే పలకవు, నా ఇంటికి రమ్మంటే రావు. అదేమంటే ఇది మా ఆయన నీతిగా సంపాదించిన డబ్బుతో కట్టించిన దేవాలయం. బోల్ షెట్. నీ మొగుడు జనం జనం అనే బదులు ధనం ధనం అనుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు, ఈ దరిద్రం ఉండేది కాదు. వేసేయ్, మామూలే కాదు నీకు. వేసేయ్ వేసేయ్. పోయిన మీ ఆయన ఆశయాల కోసం బతుకున్న నీ కొడుకుని దూరం చేస్తున్న మహా తల్లి. నువ్వు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటా. తప్పంతా అయింది. ఆయనలా ఉండలేను నేను. నా వల్ల కాదు. ఇంపాసిబుల్. ఒక్కనే బతుకుతాను. చాలా లేదు, నాన్న లేడు. మానవ, ఇతని శరీరంలోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? 5ో 10ో కొట్టేస్తేనే నూనెలో వేయించి పైన కింద కారం పూసి కోటలతో కొట్టేస్తున్నారు. వీడేమో 1000 కోట్లు లాగేస్తున్నాడు. పైగా కన్న తల్లి వాడి ముఖాన్ని చీ కొట్టింది. అలాంటి వెధవ బాడీలో ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రివెంజ్ బానే ప్లాన్ చేశారు రాజుగారు. ఏ గుప్తా గారు మాట్లాడరే? తొందరపడకు మానవ. విధి ఏ మనిషి జీవితాన్ని ఏ మలుపు తిప్పునో ఎవ్వరికీ తెలియదు. చూడు, రాజధానిలోని ఖైరతాబాద్ లో నిర్మాణ దశలో ఉన్న ఓ ప్రభుత్వ కార్యాలయం కుప్పకూలింది. ఈ ఘటనలో 100 మందికి పైగా కూలీలు శిథిరాల కింద చిక్కుకుపోయారు. భద్రతా సిబ్బంది వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటు హోమ్ మినిస్టర్ కూడా క్షతగాత్రులను పరామర్శించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ మీ ఫ్రెండ్స్ అంటారు. దీనిపై మీ కామెంట్? ఈ కాంట్రాక్ట్ పిచ్చింది కూడా మీరేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీ సమాధానం చెప్పండి సార్. రవీందర్, సెంట్రల్ నుంచి ఎంక్వైరీ కమిషన్ రాకముందే ఇష్యూ డైవర్ట్ అవ్వాలంటే నువ్వు అరెస్ట్ అవ్వాలి. మిగతాది నేను చూసుకుంటాను. నిన్ను సీఎం చేసే బాధ్యత నాది. ప్రతిపక్షాల ఆరోపణల మేరకు హోమ్ మినిస్టర్ రవీందర్ స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు రవీందర్ ను వెంటనే విడుదల చేయాలని బంద్ పాటిస్తూ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది యువకులు ఒంటి మీద కురేసీలు పోసుకుని నిప్పండించుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఉధృతం కాకముందే ముందు జాగ్రత్త చర్యగా ఆయన రిలీజ్ చేశారు. అన్నా, ఎందుకు ఎలా చేసావు? నువ్వు నా లీడరు అన్నా. చూడన్నా, చూడటాక చూడన్నా. చూసావన్నా అన్నా, ఇంటికి కూడా వెళ్ళకుండా చూడటాక నువ్వు బాగుండాలన్నా. నువ్వు నా దేవుడు అన్నా. నాకు చాలా సంతోషం. నువ్వు బాధపడదన్నా. నా తమ్ముడు పోయినందుకు నాకు బాధ కాలేదన్నా. పుట్టిన ప్రతి వాడు చూస్తాడన్నా. కానీ నీ చేతుల్లో చచ్చిపోయే అదృష్టం ఎంతమందికి ఉంటుందన్నా. నీ బిడ్డ కోసం నా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నాడబ్బా. ఇక నాకు దిక్కెవరబ్బా. తప్పు చేసాం బలరాం. తప్ప యుద్ధంలో రాజుని గెలిపించడానికి 1000 మంది సైనికులు చేస్తుంటారు. ఈ లేబర్ గాళ్ళ గురించి ఆలోచించుకో. అయినా ఇదంతా చేసింది ఎవరి కోసం? నీకోసం కాదా? ఇవన్నీ పట్టించుకుంటే కన్నీళ్ళు వస్తాయి. వదిలేస్తే సీఎం కుర్చీ వస్తుంది. నీ స్వార్థం కోసం, నీ ఎదుగుదల కోసం మాలాంటి అమాయకుల్ని బలి చేస్తావురా? నీలాంటి మోసగాన్ని మహాత్ముడు అనుకుని నా తమ్ముడు నీ కోసం చచ్చిపోయాడు. నువ్వు బ్రతకూడదురా, నువ్వు బ్రతకూడదు. రాయ్ రవీందర్, ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే. తమ్ముడు పోయిన ఫ్రస్ట్రేషన్ పిచ్చెక్కినట్టుంది. లాక్క లోపలండి. యు బ్లడీ. మంచి కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసపోయాం. మంచి నాయకుడు అనుకుని జనం మోసపోతున్నారు. కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నాం, బాధ అనిపించలేదు. కానీ ఇంతమంది తల్లుల గుండెల మీద తంతున్నావు. తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా క్షమించి మౌనంగా ఉన్నాను.
ఎందుకో తెలుసా, నువ్వు ఎప్పటికైనా మారుతావన్న చిన్న ఆశ, అది ఈ రోజుతో చచ్చిపోయిందిరా. ఇక జీవితంలో మళ్ళీ నేను నీకు కనిపించను. కొడుకు కానీ తండ్రి ఆశయాలు తీర్చలేకపోయావు. కనీసం నా ఆశ తీర్చరా. రేపు నేను చేస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు. రేపు నేను చేస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు. నువ్వు నా లీడరు అన్నా. చెప్పు కాబోయే సీఎం, ఏదైనా బ్రేకింగ్ న్యూసా? ఎన్నేళ్ళు మనం దోచుకున్న డబ్బు ప్రజలకి పంచేయబోతున్నాను. నీకేమైనా పిచ్చా? రేపు ఉదయం మీడియా ముందు చేసిన అక్రమాల గురించి చెప్పి లొంగిపోతున్నాను. అంటే నీతో పాటు మేము లొంగిపోవాలా? నాతో పాటు మీరు. ఫోన్ చేసింది నువ్వు చెప్పింది వినటానికి కాదు, నా నిర్ణయం చెప్పడానికి. అమ్మా, ఇన్నేళ్ళని మౌనానికి అర్థం నాకు ఇప్పుడు తెలిసిందమ్మా. వస్తున్నానమ్మా. ఇప్పుడు చెప్పు మానవ, అతని శరీరంలోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? మేము చేసిన తప్పుకి పరిహారముగా నీకు చూపించిన మార్గములలో ఇదే చివరిది. నిర్ణయము నీ చేతుల్లోనే ఉన్నది. ఆలోచించుకో.